నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామంది స్కిన్ గ్లో కోసం ఏవేవో క్రీమ్స్, సొల్యూషన్స్, లోషన్స్, సీరమ్స్ అన్నీ వాడేసి దాని ద్వారా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే కూడా బాధపడుతూ ఉంటారు. కొంతమందికి స్టార్టింగ్లో వాడగానే రిజల్ట్ బాగానే వచ్చినట్టు ఉంటుంది, కానీ మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత అది గెట్ బ్యాక్ అయిపోతూ ఉంటుంది. అయితే మనకి దొరికే చుట్టుపక్కల మనకి ప్రకృతి ఇచ్చే మొక్కల నుంచి కానీ, లేదంటే మనకి దొరికే మంచి నేచురల్ ఇంగ్రీడియంట్స్ నుంచి సేఫ్గా మన స్కిన్ గ్లో పొందుతూ, తర్వాత చాలామంది యాక్ని, పింపుల్స్తో బాధపడుతూ ఉంటారు. లేడీస్ అవ్వచ్చు, మేల్స్ అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళకి కూడా పనిచేసే ఒక అద్భుతమైన మంచి క్రీమ్ గురించి, అలానే మంచి ఇన్స్టెంట్ గ్లో రెమెడీ కూడా ఈరోజు తెలుసుకుందాం. మీకు దగ్గరలో దొరికితే కనుక, ఒకవేళ మీకు ఈ ఆకు ఎలా ఉంటుంది అంటే ఈ మొక్క ఎలా ఉంటుందో తెలియకపోతే అట్లీస్ట్ మీరు చూడొచ్చు. అలానే మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళని అలా అడిగినా కూడా చెప్తారు. మనకి విరివిగా బయట రోడ్డు మీద చాలా మొక్కలు అంటే ఉంటూనే ఉంటాయండి. పునర్నవ, కాకపోతే అది మనకి అంత మెడిసినల్ వాల్యూ అని తెలియక చాలామంది పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో పునర్నవ మొక్క, పునర్నవ ఆకులు చాలా మంచివి. ఆ పేరులోనే ఉంది చూడండి, పునర్నవ అంటే మళ్ళీ అంటే ఏమంటారు, రీగెయినింగ్, పునర్నంగా నవ యవ్వనం అన్నట్టు. అట్లా అంటే యాంటీ ఏజింగ్కి పనికి వస్తుంది, మళ్ళీ మన స్కిన్ గ్లోని, స్కిన్ గ్లామర్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. పునర్నవ ఆకులు అంత బాగా పనిచేస్తాయి. అయితే ఇందులో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువే ఉంటుందండి ఆకుల్లో. కాబట్టి డైరెక్ట్గా మనకు కొన్ని ఆకులు తెచ్చుకొని, ఒక గుప్పెడు ఆకులు తెచ్చుకొని మనం దాన్ని కొంచెం దంచి అలా నూరితే కనుక పసరులాగా ఆ రసం వస్తుంది. ఆ రసాన్ని తీసుకొని ఏదైనా గాజు పాత్రలో అట్లా స్టోర్ చేసుకోవచ్చు. మీరు దాన్ని చక్కగా మీ ఫేస్కి, స్కిన్కి, మొత్తం త్రోట్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. చేసుకొని ఒక పావు గంట నుంచి అరగంట వరకు ఉంచేసి మీరు దాన్ని చల్లటి వాటర్లో మీరు కడిగేసుకుంటే కనుక ఇన్స్టెంట్ గ్లో. ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళాలి అనుకునేటప్పుడు, ఒక 10 మినిట్స్ మనకి టైం ఉంది అలా అనుకునేటప్పుడు కూడా ఇది వాడుకోవచ్చు. ఇన్స్టెంట్గా మీకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది లేదు, ఒకవేళ ఇలా కాదు, ఇన్స్టెంట్గా మాకు గ్లో కోసం కావాలండి అంటే ఇప్పుడు మళ్ళీ ఆకులు సంపాదించలేమంటే కనుక ఇంకోటి కూడా ఉంది, అదే కాఫీ పౌడర్. సో కాఫీ పౌడర్ డీటానింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది బేసికలీ. సో కాఫీ పౌడర్ని తెచ్చుకోండి, తర్వాత నిమ్మరసాన్ని కొంచెం పిండేసుకొని దాన్ని మీరు అప్లై చేసుకొని స్మూత్గా జెంటిల్గా మీరు మసాజ్లా చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని కూల్ వాటర్తో కానీ లేదా గోరువెచ్చని నీళ్ళతో అయినా పర్వాలేదు. కూల్ వాటర్ ఎందుకంటానంటే మీకు వెంటనే అది కొంచెం అంటే ఏమంటారు, నర్వ్స్, ఈ ఫేషియల్ మజిల్స్ అన్నీ కూడా కొంచెం ఉత్తేజం పొందుతాయి అనమాట. అందుకని చల్లటి వాటర్ లేదా ఐస్ క్యూబ్ వాటర్తో అన్నా సో దాంతో కడుక్కుంటే కనుక మీకు ఇన్స్టెంట్గా గ్లోకి పనికి వస్తుంది. మేబీ ఫస్ట్ డే అంటే వెరీ ఫస్ట్ టైం వాడిన వెంటనే ఫస్ట్ డే మీకు ఒకవేళ కొంతమందిలో తెలియకపోయినా ఇది కంటిన్యూ చేయండి. తర్వాత నుంచి మీరు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నుంచి ఏమవుతుందంటే మీకు అలా జస్ట్ వెళ్ళే ముందు కడుక్కోగానే మీకు ఇన్స్టెంట్ గ్లోకి హెల్ప్ అయ్యేలా చేస్తుంది ఆ స్కిన్కి, ఎందుకంటే రెగ్యులర్గా మనం పెడుతున్నాం కాబట్టి. ఇంకొకటి, యాక్ని పోవడానికి, పిగ్మెంటేషన్ పోవడానికి, నల్ల మచ్చలన్నీ తగ్గడానికి ఉపయోగపడే ఇంకొక మంచి క్రీమ్ గురించి చెప్తున్నా. హోమ్ రెమెడీగా హోమ్లోనే తయారు చేసుకోవచ్చు. శాండిల్వుడ్ అండి. సో చందనం, అది కూడా వైట్ శాండిల్వుడ్ వాడాలి. ఎర్ర చందనం వాడొద్దు, రెడ్ శాండిల్వుడ్ వాడకూడదు. వైట్ శాండిల్వుడ్ పౌడర్ దొరుకుతుంది మీకు ఆన్లైన్లో, ట్రస్టెడ్ సోర్స్ ఉంటే తీసుకోండి. సో దాని నుంచి ఏం చేస్తారంటే ఒక 1 స్పూన్ తీసుకుంటారు. 1 స్పూన్ తీసుకొని ఇందులో మళ్ళీ ఆయిలీ స్కిన్ అయితే ఎలా తయారు చేసుకోవాలి, డ్రై స్కిన్ అయితే ఎలా తయారు చేసుకోవాలి, మిక్స్డ్ స్కిన్ టైప్, నార్మల్ స్కిన్ టైప్ అయితే ఎట్లా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. సో వైట్ శాండిల్వుడ్ పౌడర్ అయితే కామన్ అండి. ఇప్పుడు ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే కనుక పాలు కలపొచ్చు, లేదు అని అంటే ప్యూర్ ఆవు నెయ్యి కలపొచ్చు. సో డ్రై స్కిన్ వాళ్ళు నెయ్యి కానీ మిల్క్ కానీ దీనికి మిక్స్ చేసుకొని చక్కగా అప్లై చేసుకొని మొత్తం స్కిన్కి కానీ ఫేషియల్ కానీ అప్లై చేసుకొని జెంటిల్గా మసాజ్ చేయండి. ఒక పావు గంట ఉంచేసేయండి. ఉంచేసి కప్పుడు కడిగేసుకోవాలన్నమాట. ఒకవేళ మీలో ఆయిలీ స్కిన్ ఉంది అంటే కనుక వాళ్ళు రోజ్ వాటర్ వాడుకోవచ్చు. రోజ్ వాటర్ దొరుకుతుంది, దాన్ని తెచ్చి మీరు మిక్స్ చేసుకుంటారు, పేస్ట్లా చేస్తారు, దాన్ని మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మిక్స్డ్ టైప్ ఉంది, నార్మల్ స్కిన్ అనుకున్నా లేదా నార్మల్ స్కిన్ అనుకున్నా కానీ వాళ్ళు ఎయిదర్ రోజ్ వాటర్ కానీ లేదా మిల్క్ కానీ నెయ్యి కానీ ఇందులో కలిపేసేవచ్చు. ఈ తెల్ల చందనం పొడిలో కలిపేసుకొని మీరు తీసుకుంటే యాక్ని, పింపుల్స్, ఈ మొటిమలు, తర్వాత అవి పోయిన తర్వాత స్కార్స్, నల్లమచ్చలు అవి అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. డైలీ రాసుకోవచ్చు, లేదా రోజు విడిచి రోజు రాసుకోండి, లేదంటే వారంలో ఒక 2 రోజులు 3 రోజులు కూడా మీరు ఇది వాడుకోవచ్చు. చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇందాక చెప్పుకున్న పునర్నవ ఆకు వాడుకోవచ్చు, ఇది వాడుకోవచ్చు, ఆర్ కాఫీ అండ్ లెమన్ జ్యూస్ అని మాట్లాడుకుంటే అది కూడా వాడుకోవచ్చు. మోర్ ఓవర్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే కంపల్సరీ బాడీలో మాయిశ్చర్ ఉంటేనే పిగ్మెంటేషన్ అయినా ఈ పింపుల్స్, యాక్ని అయినా పోతాయి. ఎందుకంటే ఓవర్ హీట్ వల్ల కూడా వస్తూ ఉంటుంది.
కొన్ని పిగ్మెంటేషన్స్, పిత్తాదోష ఎక్కువ అవడం వల్ల, మెలస్మా లాంటప్పుడు, లేకపోతే పింపుల్స్ అని. సో కాబట్టి చలవ తీసుకోవడం మంచిది. విటమిన్ సి ఉండే ఫుడ్ ఇంకా తీసుకుంటే ఇంకా మంచిది. ఆమ్లా కానీ, ఆరెంజెస్ కానీ తీసుకోవచ్చు, చలవకి మజ్జిగ తీసుకోవచ్చు, పటిక బెల్లం తీసుకోవచ్చు, ఇలాంటివి తీసుకోవాలి. పంచదార ఖచ్చితంగా మానేస్తేనే ఓవర్ హీట్నెస్ అనేది అన్ని తగ్గుతుంది. అప్పుడే మీ పింపుల్స్ అన్ని తగ్గుతాయి. సో కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, బయట బేకరీ ఐటమ్స్, షుగరీ ఐటమ్స్ అనేవి తగ్గించుకుంటేనే మీరు ఏవేవో వేలు పెట్టి థెరపీస్ చేయించుకోవాలి, స్కిన్ పీలింగ్, కెమికల్ పీలింగ్, లేకపోతే లేజర్ థెరపీస్ ఇట్లాంటివన్నీ పోకుండా మీ వేలో లేకపోతే లక్షలో మీరు సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. అండ్ సేఫ్గా, ఎఫెక్టివ్గా మీరు తగ్గించుకునే వాళ్ళు అవుతారు. ఇది మీ అందరికీ తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, మీరు పాటించండి. తగ్గిన తర్వాత వచ్చి కామెంట్ చేయండి. ఇది అందరికీ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.